హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనోజ్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి అగ్రికల్చర్ డ్రోన్ని మనం రివ్యూ చేస్తాము. ఈరోజు మన దగ్గర ఉండేది అగ్రికల్చర్ డ్రోన్ అండి. ఇది ఎలా ఫ్లై అవుతుంది, ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే ఎన్ని ఎకరాలు కొడుతుంది, అలానే మనము జీపీఎస్ ట్రాక్తో మనం ఎలా యూజ్ చేయాలి అన్నీ మీకు క్లారిటీగా చెప్తాను. మా ఫ్రెండు ఒకడు దీని గురించి బాగా తెలుసు, వాడిని అడిగి అన్ని క్లారిటీగా తెలుసుకుందాం మనము. ఇప్పుడు దీంట్లో మనం వచ్చేసి ఈ కింద ఉంది కదా, ఈ డ్రమ్ములో వాటర్ పోయాలి. వాటర్ అంటే మనం మందు పిచికారీ చేసుకుని మొత్తం పోస్తాం కదా, అది మేము ఇప్పుడు శాంపిల్గా వాటర్ పోస్తాం. దీంట్లో వాటర్ పోసి మీకు రివ్యూ చూపిస్తాను, ఎలా వర్క్ చేస్తుంది, ఎంత హైట్ ఫ్లో అవుతుంది, ఒకసారి ఛార్జ్ చేస్తే ఎన్ని ఎకరాలు కొడుతుంది, అవెల్లా నేను మా ఫ్రెండ్ని అడిగి మీకు క్లారిటీగా మొత్తం నీట్గా రివ్యూ చేస్తాను. ఇదైతే అగ్రికల్చర్కి అయితే బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను దీంట్లో వాటర్ పోసి మీకు చూపిస్తాను, ఫ్లై చేసి చూపిస్తాను. అలాగే ఫస్ట్ వచ్చేసి దీనికి మా ఫ్రెండు 2 బ్యాటరీలు ఫిట్ చేస్తున్నాడు. చూడండి, 2 బ్యాటరీలు 100% ఛార్జ్ చేయడానికి 20 మినిట్స్ తీసుకుంటుందంట. ఆ 2 బ్యాటరీలు పెట్టి 1 ఎకరా కొట్టొస్తూ అంటున్నాడు మా ఫ్రెండు. చూద్దాం. 2 బ్యాటరీలు సెట్ చేస్తానే ఇలా సౌండ్ వస్తుంది. తర్వాత ఆడ గ్రీన్ రెడ్ కలర్ లైట్ ఉంది, అది వెలుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు గ్రీన్లో స్టాప్ అవుతుందో అప్పుడు మనది డ్రోను బాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది అనుకుంటాము. ఇప్పుడు వచ్చేసి మా ఫ్రెండ్ అది క్యాల్కులేషన్ చేస్తున్నాడు. ఫస్ట్ ఇట్లా క్యాల్కులేషన్ చేసుకోవాలి, తర్వాత మన రిమోట్లో చూపిస్తుంది, క్యాల్కులేషన్ చేసుకుని అలా డౌన్ పెట్టాలి. చూడండి, మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాడు బ్యాటరీలు ఏదో ప్రాబ్లం ఏమైనా ఉన్నాయా లేదా అని చూసి, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఆయన చెక్ చేస్తున్నాడు ఏమైనా రిమోట్లో ప్రాబ్లం ఉందా లేదా అని. ఇప్పుడు దాన్ని ఫుల్గా వాటర్ పోసి ఫుల్ చేస్తున్నాడు. చూద్దాం. ఇది వచ్చేసి టోటల్ ఈ రిమోట్లోనే ఉంటుంది, అంత కంట్రోల్ అంతా ఆ ఫోన్లో డిస్ప్లే చేస్తుంటుంది. ఫైనల్లీ ఇప్పుడు డ్రోన్ స్టార్ట్ చేశాడు మా ఫ్రెండ్. ఇప్పుడు ఫ్లై చేసి చూద్దాం. చూడండి ఎలా పైకి వెళ్తుందో. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఒక 15 ఫీట్స్లో వెళ్తుంటుంది. అది మా ఫ్రెండ్ గాడు ఇప్పుడు మాన్యువల్గానే తోలుతున్నాడు. నార్మల్గా అయితే గ్రాఫ్ వేసుకుంటారంట. గ్రాఫ్ వేసుకుని ఇట్లా మన పొలం చుట్టూరు తిరిగి గ్రాఫ్ వేసుకుని ఒక్కసారి స్టార్ట్ చేస్తే అదే మొత్తం కొడతా అంట, పొలం మొత్తము. మనం ఒక్క దగ్గర నిలబడితే చాలంతే. ఇప్పుడు వచ్చేసి మాన్యువల్గా నడుపుతున్నాడు. ఓకే, చూడండి. ఇప్పుడు ఆ డ్రోన్ గురించి మా ఫ్రెండ్ గారు చెప్తాడేనండి. సార్,
డ్రోన్ను రివ్యూ చేయబోతున్నాం. ఇది వచ్చేసి 12 లీటర్స్, ఇది బ్యాటరీ ఆపరేటెడ్. కొన్ని హైడ్రో ఇంజన్ అవి ఉన్నాయి కానీ పెద్ద పనికిరావు. ఇది బెస్ట్ ఈ బడ్జెట్లో. దీనికి 2 బ్యాటరీలు సెట్ చేస్తే మొత్తం ఆన్ అయిపోతుంది. కంట్రోలింగ్ కూడా ఈజీ. ఇది మన మొబైల్ యాప్తో ఒక యాప్ ఉంటుంది, అది కనెక్ట్ చేసుకొని మన జీపీఎస్ అవన్నీ ఎక్కడున్న ఆ లొకేషన్ అవన్నీ చూపిస్తుంది. ఇది ఆటోమేటిక్గా ఉంది, లేదంటే మాన్యువల్గా కూడా ఉంది. ఇది వచ్చేసి 12 లీటర్స్, 1 ఎకరం వచ్చేసి 5 నిమిషాలు అయిపోతుంది. ఒక సెట్ ఛార్జింగ్ పెట్టినామంటే 25 మినిట్స్, 25 నిమిషాలు ఈజీగా 3 ఎకరాలు కొట్టుకోవచ్చు ఒకసారి ఛార్జింగ్ పెట్టినామంటే. హై స్పీడు పంప్ అనేది స్పీడ్లో ఉంది, లోలో కూడా ఉంది. ఇది లోలో పెట్టినామంటే 1 ఎకరం వచ్చేసి 7 నిమిషాలు 8 నిమిషాలు పడుతుంది. అదే స్పీడ్ ఎక్కువ పెట్టినామంటే అయినా 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇది ఈ డ్రోన్ ఈ రిమోట్ కనెక్ట్ చేసుకోవాలంటే మొబైల్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ 2 ఆల్రెడీ బ్లూటూత్తో కనెక్ట్ అయి ఉంటాయి. మొబైల్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే అగ్రి అసిస్టెంట్ అనే ఒక సాఫ్ట్వేర్ యాప్ ఉంది. ఆ యాప్ అనేది ఈ డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీయే ఆ యాప్ను డెవలప్ చేసింది. యాప్ ఎక్కడ క్రోమ్లో కానీ, యాప్ స్టోర్లో కానీ, ప్లే స్టోర్లో కానీ ఎక్కడ దొరకదు. అది ఓన్లీ మా బ్రాంచ్ దగ్గర, మా ఇక్కడ ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీస్ వాళ్ళ దగ్గరనే ఉంటుంది. వాళ్ళు ఎవరైతే డ్రోన్ కొనుక్కుంటారో వాళ్ళకి మాత్రం ఆ యాప్ మేమనేది షేర్ చేస్తాం. యాప్ ఎవరికి పడితే వాళ్ళకి ఓపెన్ కాదు. ఆ యాప్ అనేది దీంట్లో ఓపెన్ చేస్తానే జస్ట్ బ్లూటూత్ అడుగుతుంది. ఆ బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని దాంతో కనెక్ట్ అయిందా లేదా అనేది అది కూడా చెప్తుంది. కనెక్టెడ్ అది లేదు, కనెక్ట్ కాలేదంటే డిస్కనెక్టెడ్ లేదు. అది ఏం చెప్పకుంటేనా మన మొబైల్లోనే కార్నర్లో జీపీఎస్ గుడ్, నాట్ గుడ్ అనేది, డిస్కనెక్టెడ్ అవన్నీ చూపిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ డ్రోన్ కావాలన్నా, మీకు పార్ట్స్ ఏదన్నా దొరకకుండా కావాలనుకున్నా, నంద్యాల డిస్టిక్ రైతనగరం కోయలకుంట్ల నంద్యాల రూట్లో శ్రీ లక్ష్మీ డ్రోన్స్ అనే ఆఫీస్ బ్రాంచ్ ఓపెన్ చేసినాం కొత్తగా. అక్కడ దొరుకుతాయి ఈ పార్ట్లన్నీ, మొత్తం దొరుకుతాయి. రిమోటు, ఈ పార్ట్స్, ఆ ప్రొపెల్లర్, మోటార్, బ్యాటరీ, ఇది ఉంది కదా ట్యాంక్తో సహా మొత్తం స్టాండ్లు కూడా అన్ని పార్ట్స్ అనేది అవైలబుల్గా ఉంది. వచ్చి అక్కడ ఏమన్నా కావాలనుకుంటే అక్కడికి వచ్చి ఒకసారి చూడండి, నచ్చితేనే తీసుకోండి, లేదంటే లేదు. ఒకసారి మీకు అనేది డ్రోన్ కొనుక్కున్న తర్వాత మీకు ఎన్ని రోజులు ఫిక్స్డ్ ట్రైనింగ్ ఉంటుంది. అది మీ నాలెడ్జ్ని బట్టి ఉంటుంది. మీ నాలెడ్జ్ని బట్టి ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు వస్తుంది అనుకుంటే మీ డ్రోన్ని మేమే మీతోనే ఫిక్స్ చేపిస్తాం. మొత్తం ఇచ్చవికి ఫిక్స్ చేయించి మీ డ్రోన్ మీతోనే ఒకసారి టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీ డ్రోన్ మీకు ఇస్తాం. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. అట్నే మీ ఫ్రెండ్స్ కూడా, మీ రైతులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా షేర్ చేయండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీ డ్రోన్ ఇలా వర్క్ అయిపోయినాక జాగ్రత్తగా అది ఫోల్డ్ చేసుకున్నప్పుడు రెక్కలు జాగ్రత్త చూసుకొని ఇలా నీట్గా చేసుకోవాలండి. అది ఒక్క పార్ట్ పోయినా మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది మీకు. చూసుకొని మా ఫ్రెండ్ ఎంత నిదానంగా చేసుకుంటున్నాడో ఆ వర్క్ అలా చేసుకు